హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. బెండకాయ తింటే మ్యాథ్స్ బాగా వస్తుంది అని చిన్నప్పుడు మాకు స్కూల్లో ఒక టీచర్ చెప్పారు. మ్యాథ్స్ ఏమో కానీ బెండకాయ తిని తిని నా ఫేవరెట్ అయితే అయిపోయింది. ఫస్ట్ అయితే గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసుకుని అది హీట్ అయ్యేలోపు చింతపండు వాటర్లో వేసుకుని నానబెట్టేసుకోవాలి. ఇది నానుతూ ఉంటుంది. ఈలోపు ప్యాన్ హీట్ ఎక్కింది కదా, ఆయిల్ అయితే వేసేసుకుని ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు వేసుకున్నాక అలా ఇలా కలిపేసుకుని కొంచెం మగ్గాక మనం బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు అయితే వేసేసుకుని అలా అలా కలిపేసుకుని మూత పెట్టి మూత తీస్తే కొంచెం మగ్గాక ఇప్పుడు ఉప్పు, కారం అండ్ పసుపు వేసుకుని నేనైతే చిన్నగా బెండకాయ ముక్కలు ఎందుకు కట్ చేసుకున్నాను అంటే పురుగులు ఉంటుంది చిన్నగా కట్ చేశాను అనమాట. వేసుకున్నాక అలా అలా కలిపేసేయండి. కలిపేసాక కొంచెం మగ్గిపోయింది కదా, ఇప్పుడైతే చింతపండు పులుసు తీసుకుని అది దాంట్లో వేసేసుకుని వెల్లుల్లి, జీలకర్ర అండ్ ధనియాల పొడి వాటర్లో వేసి కలిపేసి కర్రీలో వేసేసి కాసేపు ఉడకపెడితే అయిపోయింది కర్రీ, నా బెండకాయ కర్రీ.